హాయ్ అండి. నేను ఈరోజు గోంగూర పచ్చడి చేయబోతున్నాను. ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెంగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతూ ఉండగానే ఒక మీడియం ఆనియన్ని మనము వేసుకోవాలి. మీడియం ఆనియన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయినాక గోంగూర వేసుకొని ఒక 4-5 గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అవి కొంచెం మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత మగ్గుతుండగా కొంచెం పల్లీల పొడి అంటే గ్రౌండ్ నట్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని అవి మగ్గాక రోటి పచ్చడి రోట్లో వేసుకొని కొంచెం సాల్ట్, కల్లుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అలా కొంచెం దంచుకోవాలి. ఇలా దంచుతూ ఉంటే వేడి వేడిగా అసలు ఆయిల్ నెయ్యిలో వేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందండి. ఇలా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. గోంగూర పచ్చడి చాలా టేస్టీ గోంగూర పచ్చడి.